సంవత్సరం ఈ మామిడికాయ రైతుల్ని భయంకరమైనటువంటి ఈగ నాశనం చేసేసింది. చూడండి, చక్కగా మామిడికాయ అంటే అదొక ఎంతో అందమైన పండు. ఫ్రూట్స్ లో రారాజు అంటారు, కింగ్ ఆఫ్ ఫ్రూట్. అలాంటిది ఈగలు, ఈగ కాటుకి కాయంతా కూడా పాడైంది. ఇలాగా అందరం పెట్టి. అయితే లాస్ట్ ఇయర్ మేము ఇది మా ఇంట్లో పెంచుకునే చెట్టు ఇది. కానీ మా చుట్టుపక్కల అన్ని మామిడి రైతులు చాలా మంది ఈ సంవత్సరం ఈ ఈగ వలన చాలా కోట్లాది రూపాయలు నష్టపోయారు. అయితే మా చెట్టుకి లాస్ట్ ఇయర్ ఒక్క ఈగ కూడా రాల. దానికి కారణం ఏంటంటే మా చెట్టు కింద తులసి మొక్క ఉండేది. తులసి వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ తులసి చెట్టు మన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఊరికినే చెట్లు ఇలా నడిపామంటే ఆ ఏగంతా వచ్చి ఆ తులసి చెట్టు పట్టారు. ఇదిగోండి మీరు చూడండి, మామిడి కాయల మీద వాలాల్సిన ఏగ, మామిడికాయలను పాడు చేస్తున్న ఏగ ఇదిగోండి తులసి ఆకులకు వచ్చేసి మనకి ఆ యొక్క ఆ చెట్టుని కాయలను పాడు చేయకోకుండా న్యాచురల్ గానే మీరు ఏ మందులు వాడకుండానే ఈ తులసి ఆ యొక్క ఈగలను మరి ఆకర్షించి మన కాయలను పాడు చేయకుండా ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఉదయం కొన్ని ఆకులు చింపి ఇక్కడ వేసాను. ఈగలు చూడండి ఎలాగా, ఈ ఈగలే మన మామిడికాయని పాడు చేసి, ఈ ఈగలే కోట్లాది రూపాయలు నష్టపరిచి మామిడి రైతులు రోడ్డు మీద పడేసింది. కనుక ఏమి చేయవసరం లేదు. మీరు ఈ వర్షాకాలమే వచ్చే సంవత్సరం పంటకి తులసి మొక్కలనే మీరు చక్కగా విత్తనాలు జల్లేసేస్తే వచ్చేస్తాయి. ప్రతి చెట్టు దగ్గర కూడా తులసి మొక్కలు ఉండేలా చూసుకుంటే ఈ కాయల్ని అవి ఇబ్బంది పెట్టకుండా ఈ ఆకులకి అవి ఆ చెట్టుకి పట్టేయడం వల్ల మన కాయల్ని మన పంట సేఫ్గా ఉంటుంది. మీరు ఏదైనా ఇంకా మందు ఏదన్నా సైంటిఫిక్గా మందు జల్లాలనుకుంటే వీటి మందు ఇక్కడ జల్లితే సరిపోయింది. చెట్టు మీద కాయల మీద ఫార్మింగ్ మనకి ఇప్పుడు న్యాచురల్గా ఉంటుంది. ఈ కాయ ఆ ఏ చంపాలనుకుంటే మనం ఇక్కడ అదే స్ప్రేని మనం కెమికల్ ఇక్కడ మనం స్ప్రే చేస్తే మరి కాయల మీదకి ఆ యొక్క మందులు అనేది పడకుండా అవి అక్కడే చనిపోవడానికి మనకి ఉపయోగం ఉంటుంది అన్నమాట. కనుక ఇది ఈ వర్షాకాలంలోనే ఈ తులసి మొక్క విలువ మన భారతదేశంలో తులసి మొక్కే ఈ ఈగను ఇప్పుడు కంట్రోల్ చేయగలిగేది. వచ్చే సంవత్సరం పంటకి ఇప్పుడు గనక మీరు ఇలాగా తులసి గింజలు జల్లుకుంటే మామిడి రైతులు తక్కువ ఖర్చు, అసలు ఏ ఖర్చు ఉండదు. మనకి చాలా సింపుల్ గా వాటంతటిగా అవే విత్తనాలు పెరుగుతూ ఉంటాయి. తక్కువ ఖర్చుతో ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఈగను మనం కంట్రోల్ చేయొచ్చు. మనకి ఇది ఈగ ఇక్కడ వాలి చాలా రోజులు ఇలాగా చేసింది అనమాట. ఇప్పుడు మనం పండేసినప్పుడు ఈ కాయలతో పాటుగా ఇక్కడ కుళ్ళు వచ్చేస్తుంది. దాని లార్వా ఇక్కడ ఉండి ఇక్కడ లోపల పురుగు కూడా వస్తుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే మామిడికాయలు అయితే మామిడికాయలు మోసం చేశారు, పురుగులు పట్టిన కాయలు అమ్మారంటారు. వారికి కూడా తెలియదు. వాళ్ళకు కూడా ఇన్ని చెట్లు ఇన్ని కాయల మీద ఏ కాయ మీద ఈగ వాలింది, ఏ కాయ మీద వాలలేదు అనేది వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు మొత్తం కోసి పండేసి అమ్మేస్తారు. కానీ పండిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తే ఆ ఈగ లార్వా వచ్చి పురుగులా కనపడచ్చు. కనుక ఇది మామిడి రైతులు కూడా చేసే మోసం ఏం కాదు, అది న్యాచురల్ గా వచ్చిన డిజాస్టర్. దాన్ని మనం మన భారతీయ దేశపు మన తులసి ఆ ఈగని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయగలరు. ఇది అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ